హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ కానా. ఈరోజు నేను మీకు ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పోర్టాబైట్ కంపెనీ నుండి వచ్చింది. ఇన్స్టెంట్ ఫుడ్ అండి. ఇది రెడీ టు ఈట్. జస్ట్ హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల తయారైపోతుంది మనకి. రెండో పద్ధతి కూడా ఉందండి, మైక్రోవేవ్ ద్వారా ఉంది. దీని మీద ఉందండి ఎలా ఏ విధంగా మనం చేసుకోవాలండి మైక్రోవేవ్లో కూడా. అలాగే వాటర్తో ఎలా చేసుకోవాలో కూడా ఉంది. తర్వాత ఒకళ్ళు వాటర్ యాడ్ చేసినట్టయితే మనం ఈ మార్కింగ్ చూపిస్తున్నారు కదండి, ఇక్కడ దాకా మనం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. వాటర్ యాడ్ చేసుకొని ఇది కవర్ చేసుకుంటే చాలు. మూత 8 minutes వెయిట్ చేసి తర్వాత చూసినట్టయితే మీకు అది రెడీ టు ఈట్ రెడీ అయిపోతుందండి ఫుడ్. చూద్దాం అది ఏ విధంగా తయారు చేయలేదనేది. తర్వాత నాకు ఇది అమెజాన్ అని తెప్పించానండి. దీని కాస్ట్ అయితే అరౌండ్ 200 చూపిస్తుందండి. కాకపోతే నేను కాంబోలో కొన్నానండి. 3 వచ్చాయి నాకు. బాగా తక్కువలోనే పడింది. ఎంత అరౌండ్ 540 ఎంత పడింది మొత్తం 3 కలిపి. అంటే 1+1 అనమాట. 3 కొంటే 3 ఫ్రీ వచ్చింది. టోటల్ 6 వచ్చాయండి ఇవి. ఎక్కడికైనా మీరు పిక్నిక్కి లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ఫుల్గా ఉంటుందండి. జస్ట్ మన దగ్గర ఈ రోజుల్లో హాట్ బాటిల్ వస్తుంది కదండి, దాని ద్వారా వేడి వాటర్ అనేది పట్టుకెళ్ళి ఇది ఒక 3-4 డబ్బులు పట్టుకెళ్ళి మన ఫ్రెండ్స్ అంతా ఒకేసారి మనం అడవిలో కూడా ప్రాన్స్ బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చండి. ఫ్రైడ్ రైస్ని చూద్దాం ఒకసారి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే లోపల ఈ విధంగా ఒక పౌచ్ ఉంటుందండి. టెట్రా ప్యాక్ టైప్ వస్తుంది. దీని మీద కూడా రాసిందండి చూడండి. లోపల ఆక్సిజన్ బ్యాగ్ ఉందంటే ఒకటి చిన్నది, అంటే ఫుడ్ పాడవకుండా అనేది. దాన్ని మనం తీసుకోవాలి దీన్ని ఖాళీ చేసేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీంతో పాటు మనకు ఒక చెమ్మచ్ కూడా వచ్చింది. అంటే ప్లాస్టిక్ది. ఎమర్జెన్సీగా మనం ఎక్కడ పెడితే అక్కడ మన చేతులు పెడితే తినలేం కదా, అందుకోసమని దీన్ని చెమ్మచ్ కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత మనం ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసి మనం దీంట్లో మొత్తం ఇలా ఖాళీ చేసుకోవాలి. చూడండి ఎంత సిల్కీగా రైస్ ఎంత బాగుందో. ప్రాన్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఇది మొత్తం ఫ్రిడ్జ్ డ్రై చేసిందండి ఫుడ్. ఆల్రెడీ ఫుడ్ కుక్ అయి ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్ డ్రై చేసి మనకి ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టారు. అదే మీకు చెప్పాను కదండి, ఒక ఆక్సిజన్ బ్యాగ్ ఉంటుందంటే దాన్ని మనం రిమూవ్ చేయాలి. దీంట్లో ఉంచకూడదు మనం. ఇదిగోండి, ఇది ఈ విధంగా ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసి చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందండి రైస్ చూడడానికి. సేమ్ తయారైన తర్వాత కూడా ఈ విధంగా మనకు ఉంటుందండి. చూద్దాం ఒకసారి వాటర్ యాడ్ చేసి. వాటర్ని మనం ఆ మార్కింగ్ చూపించారు కదండి, దానికి సరిపడా నీళ్ళు మనం కొద్దిగా వెయిట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన వాటర్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆపుకొని చూసాం కదండి, వాటర్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఈ మార్కింగ్ చూపించాను కదండి, అక్కడ దాకా మనం వేసుకుంటే సరిపోతుందండి. అయిపోయిందండి. వాళ్ళు ఎంతవరకు అయితే చూపించారో మార్కింగ్ ఆల్మోస్ట్ అక్కడ దాకా నేను వాటర్ అంటే యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని ఈ లీడ్ని కవర్ చేసుకొని జస్ట్ 8 minutes అనేది మనం పెట్టుకుంటే చాలండి. ఒకసారి కొద్దిసేపు దీనికి రెస్ట్ అవ్వాలి. చూద్దామండి 8 నిమిషాల తర్వాత మనకి ఫుడ్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది 8 minutes. ఇప్పుడు చూద్దాం అది ఏ విధంగా తయారనేది ఒకసారి. చూసారా, ఆల్మోస్ట్ మనం రెస్టారెంట్లో కొంటే ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉందండి. తినడానికి కూడా టేస్ట్ బాగానే ఉంది. ఇంతకుముందు తిన్నాను. అది మీకోసం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. మీకోసం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫుడ్ ఇది చాలా బాగుంటుందండి. అంటే మనకు తెలియని ప్లేసుల్లో వెళ్ళి ఫుడ్ ఎత్తుక్కునే కంటే ఇదైతే కొద్దిగా సేఫ్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కరోనా టైం కాబట్టి. అందుకే నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.